క్షమించడానికి వెళ్తే తెలియకుండే వేరే వాటిని కోల్పోతాం. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే, ఎవరైనా మిమ్మల్ని చాలా ద్వేషం చేసి ఉంటే, ఎవరైనా మీకు చెడు కోరుకుంటూ ఉంటే వాళ్ళని క్షమించే. వాళ్ళ ఉద్దేశం చెడు చేయడమే అయి ఉంటుంది. అబద్ధాలకి అలవాటు పడిన వాడు అబద్ధాలు చెప్పి జీవిస్తూనే ఉంటాడు. వారు అటువంటి వాటికి అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఎటువంటి వారిని వెతుకుతూ ఉంటారు చెప్పండి? ఎవరు మోసపోతారా అని వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కంటికి కనపడేది మంచివాళ్ళే. అదే మోసం చేసేవాడి దగ్గరికి వెళ్ళి మోసం చేయడు, ఎందుకంటే వాడు కూడా మోసగాడే అయి ఉంటాడు కాబట్టి. అదే విధానంగా మీలో ఏదైనా కోపం ఉంటే మీరు కోపం తెచ్చుకునేది మీ ఉద్దేశం అయి ఉంటుంది. కోపం వచ్చేలా చేసేది వేరే వాళ్ళ పని అయి ఉంటుంది. అందువలన మీ కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ కోపాన్ని వదిలే ఇతరుల్ని క్షమించడం అనేది చాలా గొప్పది. ఆ క్షమాపణ మనోభావంతో జీవించండి. ఖచ్చితంగా మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. క్షణిక కోపం ఆ రోజునంతా కూడా నాశనం చేస్తుంది. అదే వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ప్రశాంతంగా ఉండండి. కోపమే రాకుండా ఉన్నట్టు ఉండండి. వాళ్ళు ఏమన్నా అనుకోండి, వదిలేయాలి. కంచంలో అన్నం వేసుకుంటాం. అందులో ఎక్కడైనా ఒక రాయి పడితే ఆ రాయిని మాత్రం పక్కకు తీసిపెట్టి కేవలం అన్నాన్ని భుజిస్తాం. రాయి దొరికిందేనా అన్నాన్ని త్యజించలేం కదా. అందువల్ల దయచేసి కోపం ఇద్దరికి తప్పించేది వద్దు, మనం తెచ్చుకునేది వద్దు. కోపం నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్క దాన్ని ఎంత ఆనందంగా మీరు స్వీకరిస్తూ ఉంటారో కోపం అలా దూరం అయిపోతూ ఉంటుంది. స్వీకరించడం నేర్చుకోవాలి. జీవితం అంటే ఇంతే అని స్వీకరించే బాధ్యతల్ని మనం పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన కోపం రాదు. బాధ్యత ఉన్నవాడు ఏ రోజైనా ఇంట్లో ఉంటాడా? ఉండడు. రోజు వెళ్తాడు, కష్టపడతాడు, వస్తాడు. అదే బాధ్యతలుగా ఉన్న మనిషి, అరే ఈ రోజు ఇంత త్వరగా అయిపోయిందా, ఇంకా 4 రోజులు ఎక్స్ట్రా పన్ను ఉంటే బాగుండేదే అని బాధ్యత గల మనిషి వ్యక్తి అనుకుంటాడు. బాధ్యత లేనివాడు ఎప్పుడప్పుడు పారిపోదామా, ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడప్పుడు ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోదామా, ఎప్పుడప్పుడు ప్రపంచం తిరుగుతామా అనుకుంటూ ఉంటాడు. అంటే బాధ్యత గల వ్యక్తి అది ఉద్యోగమైనా కుటుంబమైనా అన్ని విధాలుగా బాధ్యతని చూస్తాడు. కేవలం కుటుంబమే బాధ్యత అనుకునేవాడు ఉద్యోగం చేయడు, వాళ్ళు ఉపవాసం పెడతాడు. అదే ఉద్యోగమే బాధ్యత అనుకునేవాడు కుటుంబం ఆయన నమ్ముకొని ఇంకా జీవితంలో వాళ్ళు లేదు అనుకునేస్తారు. అలా ఉంటుంది. అంటే అన్నిటిని కూడా బాధ్యతగా స్వీకరిస్తేనే అది అసలైన బాధ్యత. లేదు అంటే వాళ్ళు స్వార్థం కోసం బతుకుతున్నారు అని అర్థం. ఆలోచించండి. జీవితంలో క్షమించే మనోగుణం ఉండాలి, అంతేకాదు బాధ్యతగా ఉండాలి, మరియు క్షమాపణ గుణంతో కోపం తగ్గించుకుంటూ ఉంటే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు చాలా మంచి వ్యక్తి, కానీ తెలియకుండానే ఇతరులు యుద్ధానికి వస్తారు. అది చాలా పవర్ఫుల్. ఆయన వస్తే వీళ్ళు ఓడిపోతారు అని తెలుసు. కానీ అక్కడ వ్యాసుడు అనే ఒక మంత్రి ఉంటాడు. ఆయన వచ్చి తెలియచేస్తాడు, అయ్యా వీళ్ళపై యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం ఓడిపోతాం, స్నేహంగా వీళ్ళని గెలవాలి, అప్పుడు మనమే గెలిచినట్టు ఉంటుంది అంటాడు. అది ఎలా సాధ్యము అంటే, ఒక పత్రం రాయండి అని చెప్పి ఆ ఒక జ్ఞాని చెప్పినట్టు ఒక పత్రం రాసి, మా రాజ్యంలో ఇటువంటి సమస్య ఉంది, దాని నుంచి దయచేసి ఆ సమస్యకు పరిష్కారం మీరే ఇవ్వాలి అని తెలుగుతో పత్రం రాశారు. అరే మేము యుద్ధం చేయాలి అనుకుంటాము, కానీ లేదు తెలివి తక్కువ వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, మమ్మల్నే కాపాడమని అడుగుతున్నారు, ఇప్పుడు లేదు మనం కాపాడలేము అని ఏదైనా మనము పత్రం రాస్తే మనం యుద్ధానికి ఉంటాము అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళకి సహాయం చేద్దాంలే, వాళ్ళు ఎలాగో మనతో కలిసిపోతున్నారు కదా అని చెప్పి ఆ సహాయ హస్తాన్ని మేము చేస్తాము అని చెప్పి పత్రం రాస్తారు. ఆ 2 రాజ్యాలు స్నేహ రాజ్యాలుగా మిగిలిపోతాయి. అందుకే వ్యక్తిని గెలవడం కాదు, వ్యక్తి హృదయాన్ని గెలవాలి. తెలివి మరియు జ్ఞానంతోడైతే ఇటువంటివి జరుగుతాయి. దాని నుంచి ద్వేషంతో కోపంతో ఒక వ్యక్తిని గెలవాలి అనుకోకండి. తెలివి జ్ఞానంతో గెలవండి, సంతోషంగా ఉండండి అనేది ఈరోజు మంచి మాట కదా. ఇక ఈరోజు మన సంప్రదాయంలో ఒక అద్భుతమైన మాట, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి గుడికాలు పెట్టి వెళ్ళండి. అది అద్భుతం.